నీ బాధను పంచుకోవడానికి నేనున్నాను. అర్థమైందా? ఏ పీసులు నువ్వు తిని రైస్ నాకిస్తే చాలు. అర్థమైందా? చెప్తా వినపడదా? మీరు ఇలా గట్టిగా అరుస్తుంటే కోమాలోకి వెళ్ళిన లేచొస్తాడా? ఏమని చెప్పండి సార్, ఎంటైర్ బాడీ చాలా ఎక్కువ డ్యామేజ్ అయింది సార్. ఆపరేషన్ థియేటర్ లో మా డాక్టర్లు ఇద్దరు కళ్ళు తిరిగి పడిపోయారు. నా కెరియర్ లోని ఇలాంటి కేసులు చూడలేదు సార్. అంత భయంకరంగా ఉంది. మాకే ఇలా అనిపిస్తూ ఉంటే వాడంత టార్చర్ పెడుతున్నప్పుడు మీ అబ్బాయి ఎంత బాధ అనుభవించుంటాడో ఊహించుకోవటానికే చాలా భయంగా ఉంది సార్. అన్నయ్య మీరనుకున్నట్టు కాదు, చాలా మారిపోయాడు. ఇప్పుడు మన కోసం ప్రాణాలైనా ఇస్తాడు. జనమంతా పెంచారుగా. శివ, వాణ్ణి పిలవండి. వాణ్ణి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ఈ ఏరియాలో ఉన్న పిల్లలందరినీ ఈడ్చుకురండి. చంపినంత మాత్రాన మూలను కూర్చుంటాను అనుకున్నావా? రాక్షసుడిలా వచ్చి నించున్నాను చూడు. చావు ఎవడికి ఎప్పుడు ఎలా వస్తుందో అన్నది ఎవరికి తెలీదంటే ఏదో అనుకున్నాను. నా ముందు నుంచున్న నువ్వు నీ బలుపు చూస్తుంటే అది నిజమేననిపిస్తుంది. జేబే, పురాణంలో చాముండి మహిషాసురుణ్ణి, కృష్ణుడు కంసుణ్ణి, ఉగ్ర నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి ఎంత భయంకరంగా చంపారు అని అందరూ వినుంటారు. అక్కడున్న ఒక్క పాపకి ఏదైనా జరిగిందో నేను నిన్ను చంపడం ఆ లిస్ట్ లో ఉంటుంది. ఇదిరా ఛాలెంజ్ అంటే. రారా.
చూడు, ఎప్పుడు చూసినా నా జనం నా ఏరియా అనేవాడివి కదా, వాళ్ళకి ఏ గతి పట్టిందో చూడు. చూడండిరా మీ శివగాడి గతి. మిమ్మల్ని మీ కాలనీని రక్షించుకోవడానికి నాతో పెట్టుకున్నాడు. డబ్బు ఆశ చూపించాను కానీ లొంగలేదు. చెల్లెల్ని అడ్డు పెట్టుకొని చూశాను అయినా లొంగలేదు. మీలాంటి బీదోళ్ళ కోసం నాతో పెట్టుకొని రాజులా ఉండాల్సిన నా కొడుకుని చంపేశాడు. నీకోసం ఇంత చేసిన ఈ శివుణ్ణి కాపాడడానికి ఎవడైనా ముందుకు వస్తాడా? రండి. చూసావా, ఒక్కడైనా నీకోసం వచ్చాడా? వీళ్ళ కోసం నాతో పెట్టుకుంటావా? శివ 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 నాన్న, శివ శివ, ఏమైంది నాన్న? అమ్మ వచ్చారా? లేవరా శివ, నన్ను క్షమించు నాన్న. శివ, మీరందరూ మనుషులా రాక్షసులా? వాణ్ణి వదిలిపెట్టండి. మీ మంచి కోసమే చెప్తున్నాను. వాడి జోలికి మాత్రం వెళ్ళకండి. ఏం చూసుకునే నీకింత పొగరు? నా కొడుకురా, వాణ్ణి చూసుకునే నాకెంత ధైర్యం. కుక్క నక్క లాంటోడిని ఒక్కడిని కన్నా నీకే అంత బలుపుంటే సింహం లాంటి కొడుకుని కన్నా నాకు పొగరుండదా? చిన్నప్పటి నుంచి నేనొక్క రోజు కూడా తల్లిలాగా వాడిని లాలించలేదు. జన్మనిచ్చాను అన్న ఒకే ఒక్క కారణం వల్ల ఇప్పటికే నా కోసం ఎదురు చూస్తున్నాడు నా కొడుకు. వాడు లేచాడు, మీలో ఏ ఒక్కడు మిగలడు. అది నాకు తెలుసు. వాణ్ణి లేపవే. శివ శివ, లేవరా. వాణ్ణి ఎలా లేపాలో కూడా నాకు బాగా తెలుసు. శివ, ఏయ్! ఎవరా? వలలో ఉన్న సింహాన్ని చూసి మాత్రమే వదిలేయాలి. సరదా కోసం తిరిగితే వేట
వెంటాడేస్తుంది. ఇక్కడ నేను అంతే వెంటాడేస్తా. ఈ శివుడి కోసం వచ్చావా అమ్మా? నేను చాలా తప్పులు చేసి ఉండొచ్చు, కానీ నా ప్రేమలో తప్పు లేదు. నన్ను ఎప్పటికీ వదిలిపెట్టలేవు కదా? లేదు. రామ్మా, రా, మన ఇంటికి వెళ్దాం. లక్ష్మి, నువ్వు వాడితోనే వెళ్ళు. నీకోసం ఎంతో ఎదురు చూశాడు, కానీ ఒక్క మాట నెరవేరుస్తావా లక్ష్మి? నేను చచ్చిపోతే నా కొడుకు స్థానంలో వాడి చేతే తల కొరివి పెట్టించు.
చిన్నప్పుడు మా అమ్మను దూరం చేసి కోపం తెప్పించావు. ఇప్పుడు దూరం చేసి మాట్లాడి మళ్ళీ కోపం తెప్పించగయ్యా. నేను తట్టుకోలేనయ్యా. న్యాయం ఓడిపోయినా ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. ధర్మో రక్షతే రక్షితః. జై ఆంజనేయ.